వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ కల్పవల్లి గారు ఉన్నారు. నమస్తే కల్పవల్లి గారు. నమస్కారం జయ. కల్పవల్లి గారు, మంచి ఫుడ్ తీసుకుంటున్నాం నవేడేస్ చూసుకుంటే కనుక ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దేంట్లో ఏది ఎంత ఉంటుందో కూడా తెలుసుకొని అదే ఫుడ్ మేము తీసుకుంటున్నాము, పిల్లలకి పెడుతున్నాము, ఇంట్లో వాళ్ళందరికీ చేసి వస్తున్నాం. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అలాగే పూర్తి అవగాహనతో అవేర్నెస్తోనే ఉంటున్నారు. అయినా కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. అంటే డాక్టర్లు తగ్గిపోయారు అనుకుంటున్నావా? డాక్టర్స్ ఉంటున్నారు. అంటే ఇంత అవగాహనతో ఉండి బయట ఫుడ్ తినకూడదని అన్ని అవేర్నెస్లే అనమాట. ఇది తింటే ఏమవుతుంది, ఏది తింటే ఏది వస్తుంది, ఏది పోతుంది, ఇలాంటి పూర్తి అవగాహన ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతూ ఉంటున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అది మీరేమన్నా గమనించారా? అసలు నేను గమనించావా అని బాగా క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే నిజం చెప్పాలంటే మేము చూసే విధానాలన్నీ కొంచెం వేరే వేరేగా కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. మీకు ఏంటంటే మా అప్పటికన్నా ఇప్పటికి నిజంగా చెప్పాలంటే అవేర్నెస్ పెరిగింది. మీకు ఏం అవేర్నెస్ పెరిగిందో తెలుసా? ఉద్యోగంకి వెళ్ళడం, బయట ప్రపంచంలోనే సగం టైం గడపడం, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఎలా సులభంగా ఎలా పని చేసేసుకొని గబగబా పని చేసేసుకొని ఆహారం తయారు చేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోదాం, తినేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాము అని మీరు అనుకుంటున్న మాట వాస్తవం. కానీ మీరు అన్నారు ఇంకొకటి కూడా, మేము పౌష్టిక ఆహారం తీసుకుంటున్నాము, తర్వాత సీరియల్స్ తీసుకుంటున్నాము, మినరల్స్ అంటున్నాము, మినరల్ ఫుడ్ ఆఖరికి తాగే నీరు కూడా, మేము తాగే నీరు కూడా చూస్తున్నాం ప్యూరిఫైడా కాదా చూస్తారు. కానీ ఒక విషయం మాత్రం మీరు చూడలేదమ్మా, నేను అన్నానని మాత్రం నువ్వేమి తప్పుగా భావించద్దు. ఇవన్నీ చేస్తున్నారు, కానీ దీనికంటే ముందు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? మీరు ఎక్కడ వంట చేస్తారు? వంటగదిలో, కిచెన్లోనే చేస్తారు కదా. నిజంగా చెప్పండి, కిచెన్ ఎంతమంది శుభ్రంగా పెట్టుకుంటారు? లేదమ్మా నేను కడిగేస్తాను పెట్టేస్తాను అంటారు. కానీ కిచెన్ నుంచి అనారోగ్యాలు వచ్చేవి ఒక 5-6 విషయాలు ఉన్నాయి. అవి నిజంగా చెప్పాలంటే 100కి 90 మంది పాటించనివి. కిచెన్ నీట్గా పెట్టుకుంటారు మీ వయసు పిల్లలు, పెద్దవాళ్ళు పెట్టకపోయినా మీ వయసు పిల్లలు గబగబా కడిగేసేసి తుడిచేసేసాము, డస్టింగ్ అంతా అలా చేసేసాం, అక్కడ పెట్టేసాం అంటున్నారు. కానీ ఫస్ట్ అనారోగ్యం వచ్చేది ఎక్కడి నుంచి చెప్పనా? కిచెన్లో సింక్ ఉంటుంది మీకు. చాలా ఇళ్లల్లో ఏంటంటే అంట్లు తోముకోవడం కూడా కిచెన్లో ఉండే సింక్లోనే గిన్నెలు కడుక్కోవాలి, ఎందుకంటే బయట అవకాశాలు లేకపోవచ్చు మీకు. అవును. అయితే అక్కడే తోముతారు. తోమేటప్పుడు దానికి ఒక 4 విషయాలు ఉంటాయి. మీరు పాటించాల్సినవి 2 ఉన్నాయి. పాటించనివి అంటే మీరంటే మీరు కదా, మీ పని అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే అక్కడ పాటించవలసిన విషయాలు ఏంటి అని అంటే, దానిలో సింక్ శుభ్రంగా ఉంచుకోకపోవడం. ఎట్లా ఉంటుందని అంటే జిడ్డు కారుతూ ఉంటుంది, దాని నిండా జర్మ్స్ వచ్చేస్తాయి, కనపడవు. గిన్నెలు అందులోనే తోముతారు, పడేస్తారు కదా. అసలు మనకి బ్యాక్టీరియా కనపడకుండా అతుక్కుపోతాయి గిన్నెలకి కానీ దేనికైనా. మనం ఏం చేస్తాం, ట్యాప్ తిప్పుతాం, కడిగేస్తాం, పెట్టేసుకుంటాం. ఆ తర్వాత వండుకునేటప్పుడు ఈ మాడ్యులర్ కిచెన్స్ అని చెప్పి వాటర్ పోయిన తర్వాత దానిలో పెడతా ఉంటాం, మళ్ళీ అవి తీస్తాము. దాని లోపల చిన్న చిన్న కాక్రోచెస్ వచ్చినా ఏమొచ్చాయి ఏం పాకాయి కూడా మనది లేదు. డ్రైగా ఉండాలి, స్టవ్ మీద పెట్టాలని తీసుకెళ్ళి పెట్టేస్తాం. ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నామో చూడండి. తర్వాత అంట్లు తోముతాం కదా, గిన్నెలు కడిగేటప్పుడు స్క్రబ్స్ ఉంటాయి మనకి. స్క్రబ్స్ ఏం చేస్తారు, తోమేసిన తర్వాత అట్లాగే పడేస్తారు. దాన్ని ఏమవుతుందని అంటే, ఎప్పుడైతే ఏ గిన్నె తోమేసి చేసిన తర్వాత ఇప్పుడు అయిపోతాయి అనుకోండి, ఒక 4 గిన్నెలు ఇప్పుడు కడిగేసేసి లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ మీ పనమ్మ ఎప్పుడో వచ్చి కడుగుతుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఒకవేళ మీరు కడకపోయినా ఆ అమ్మాయి అయినా ఆ స్క్రబ్ అలాగే పడేస్తుంది, దాని మీదే ఉంచేస్తుంది, ఆ సోప్ మీద. అది కడగదు. మనం చేయవలసిన పని ఏంటంటే, ఆ అమ్మాయికి కూడా చెప్పవలసింది ఏంటంటే, ఆ స్క్రబ్ అంట్లు తోమేసిన తర్వాత చక్కగా నీళ్ళల్లో కడగాలి, కడిగి అది డ్రై అవ్వాలి, మళ్ళీ తీసుకుని తోముకునేటప్పుడు. అది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే, సింక్ ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా ఒక వేరే పీచు పెట్టుకోవాలి, ఇంకో స్క్రబ్ పెట్టుకోవాలి. ఎందుకని, దానిలో ఉండే బ్యాక్టీరియా అంతా మళ్ళీ గిన్నెలు తోమేదానికి పెట్టకూడదు. ఆ సపరేట్గా పెట్టి కడిగేసుకుని మళ్ళా దాన్ని కూడా వేడి నీళ్ళ కింద ఉతుక్కోవాలి. ఆ స్క్రబ్ను కూడా వేడి నీళ్ళల్లో శుభ్రం చేసుకోవాలి.
చేసుకుంటే ఏమవుతుందో తెలుసా, బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఓకే. అవి 2 విషయాలు. మూడో విషయం ఏంటంటే స్టవ్ శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ చాలామంది కడగరు. కారణం ఏంటి అంటే నీళ్లు పోవు. రెండవది ఏంటంటే చాలామందికి భయం ఏంటి అని అంటే ఆ బర్నర్స్లోకి నీళ్లు పోతే గ్యాస్ సరిగ్గా రాదు, ఒకటి గ్యాస్ స్టవ్ పాడైపోతుందని, పోతుందని, ఏదో చాలా విషయాలలో ఉంటే వాళ్ళు కడగలేరు. పైకి తుడుచుకుంటారు. ఇప్పుడు టాప్స్ అంతా క్లీన్గా ఉండేవి అవి వస్తున్నాయి, వాటి తుడుచుకుంటారు. కిందంతా పాలు పొంగుతాయి. ఆ పొంగిన పాలదంతా కింద బ్యాక్టీరియా తయారై ఉంటుంది, కాక్రోచెస్ వస్తాయి, రకరకాల జర్మ్స్ వస్తుంటాయి, మనకి కనపడదు స్టవ్ కింద కనిపించవు. తర్వాత మీరు ఇప్పుడు 2-3 రోజులకు 5 రోజులకు ఏదో టైం వచ్చినప్పుడు కడిగేస్తుంటే కడుగుతారు, కానీ అదంతా ఏమవుతాయంటే మనం వండే ఆహార పదార్థాల్లోకి పోతాయి. అది మనకు కనపడదు. అది ఒకటి క్లీనింగ్ మనం తప్పు చేస్తాం. అది ఎందుకు చేయట్లేదమ్మా అంటే కావాలని కాదు. ఫస్ట్ పాయింట్, మనకి టైం ఉండదు. మన మైండ్ ఎక్కడుంటుంది, పిల్లవాడు స్కూల్ బస్సు, నీ బాక్స్ మీద, తర్వాత మీ వారికి ఇచ్చే బాక్స్ మీద, నీ ఆఫీస్లో ఉద్యోగం, వీటి మీదకి మైండ్ ఉంటే స్టవ్ కడగాలి, సింక్ కడగాలి, ట్యాప్ కడగాలి, ఎక్కడ ఉంటుంది నీకు? మూడవది, ట్యాప్ నీళ్ళు తిప్పుకుంటారు. కొన్నేమో మంచినీళ్ళు డైరెక్ట్ ట్యాప్స్ పెట్టుకుంటాము, ఏది ఆక్వాగార్డ్ లాంటిది పైన పెట్టేసుకుని దాని నుంచి వచ్చే వాటర్ని మనం కలెక్ట్ చేసుకొని తాగాలి. అప్పుడేమవుతుంది, ట్యాప్ని మనం తోమం. నిజం చెప్పండి, ఏ జిడ్డు పడితే ఆ జిడ్డు చేతితోటి ముట్టేసుకుంటారు. చేత్తో ఏ పని ఉన్నా ట్యాప్ తిప్పుకొని కదా కడుక్కుంటాం. ఎడం చేత్తో తిప్పుతాం, కుడి చేత్తో కడుక్కుంటాం. ఈ ఎడం చేతికి ఏ జిడ్డు ఉన్నా ఏదున్నా అది ట్యాప్ కతుక్కుంటుంది. ఆ ట్యాప్ మీద ఉండేవన్నీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అదే తిప్పుకుంటాం, కడుక్కుంటాం, అదే నీళ్ళు పట్టుకొని తాగుతాం. ట్యాప్స్ క్లీన్ చేసుకోం. ఇవి ఏంటంటే కష్టమైన పని కాదు, కానీ మనం ఏంటంటే అవగాహన లోపంతో వాటిని వదిలేస్తాం. ఏమవుతుందిలే, మన దృష్టి అంతా మీరు అన్నారే ఫస్ట్ వండుకున్న ఆహారం మీద ఉంటుంది. ఎంత క్వాలిటీ ఉంది, దాంట్లో ఏమేమి పెట్టాము అదే ఆలోచిస్తున్నాం. మూడోది ఏంటి అని అంటే ఇవన్నీ చేసుకున్న తర్వాత గిన్నెలు తవ్వుతారు కదా, నిజంగా చెప్పండి, గిన్నెలు తోమిన తర్వాత గిన్నెలకి ఎంత సబ్బు ఉంటుందో తెలుసా లోపల? సబీనా. ఇప్పుడు మనం సబీనా వల్ల నీ శరీర ఆరోగ్యం పాడవుతుంది. కిచెన్ ఆ మోరీ పైపులన్నీ పాడైపోతున్నాయి. కిందంతా సెడిమెంటేషన్ కిందికి వచ్చి బాగా నిలబడిపోయి మోరీలు నిండిపోతాయి. ఇప్పుడుండే అపార్ట్మెంట్ కల్చర్లో కింద వాళ్ళకి ఎంత ప్రాబ్లం, అది రోజు పోట్లాటలు, అది నిండిపోతుంది. మళ్ళీ దాన్ని ఇంకొకరిని పిలిచి దాని బదులు మీరు తోముకునేటప్పుడే జాగ్రత్తగా తోముకుంటే, గిన్నెలు తోమటం చూడండి 2 విధానాలుగా మూడు బాధలు వస్తున్నాయి మనకి. సబీనా వాడడం గిన్నెలు శుభ్రంగా ఉండడం కోసం అంటాం. దానివల్ల అనారోగ్యం ఏంటి చెప్పనా, సబీనాకి వాటర్ ఎక్కువ కావాలి. బాగా నీళ్ళతో కడగకపోతే దానిలో ఉంటుంది ఆ బానెట్లో, ఆ వండుకునే గిన్నెల్లో, అవి మనం తింటాం. స్టవ్ మీద పెడతాం, దానిలో ఉడికిస్తే తినేస్తాం. అవి మన శరీరంలోకి పోయి అవి అనారోగ్యాలకి కారణం అవుతున్నాయి. మనం తినే పౌష్టికాహారం అంతా ఇలా అనారోగ్యం అవుతుంది. రెండవది మోరీ పైపులు పాడైపోవడం. 2 విధానాలుగా, అటు డబ్బులు నష్టం, మళ్ళీ మనమే కదా మోరీలు బాగు చేయించుకునేది, ఇటు శరీరం ఇబ్బంది కలుగుతుంది. ఓకే, అలాంటప్పుడు మనం ఎలా ఇంకా మూడోది ఇంకొకటి ఉంది, టేబుల్ మీదే భోజనం చేస్తాం మనం కదా. టేబుల్ మీల్స్ లేకుండా ఎవరైనా కింద కూర్చొని తింటున్నారా? తినట్లేదు. టేబుల్ తుడవడానికి ఇది పెట్టుకుంటారు మ్యాట్స్ లాంటివి. అవి ఏ రోజైనా శుభ్రంగా ఏసారి తుడిచినా దాని వేడి నీళ్ళల్లో ఉతుక్కోవాలి. అది అలాగే పెట్టేసరికి ఏమవుతుందంటే దాని మీద ఉండే జిడ్డు దానికి పట్టుకుని అక్కడ సన్న తెలియని మైన్యూట్ బ్యాక్టీరియా ఏర్పడి ఒక రకమైన వాసన వస్తుంది. చాలామంది ఇళ్లల్లో మీరు చూడండి, చాలా అందంగా తయారవుతారు, ఇల్లు అంతా ఉంటుంది, కానీ టేబుల్ తుడిచేది వాసన వస్తూ ఉంటుంది. తెలియదు, ఏదంటే చేసేస్తే పని అయిపోయింది, టేబుల్ తుడిచి అక్కడ పడేస్తారు, అదే తెచ్చి పళ్ళి చేస్తారు. అది వేడి నీళ్ళల్లో చక్కగా ఉప్పు వేయాలి, ఉప్పు వేసి సర్ఫ్ వేసి నానబెడితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది, వాసన తగ్గిపోతుంది. అందుకోసం అని చెప్పి అలాంటి దానిలో చూడండి ఎంత బ్యాక్టీరియా టేబుల్ మీద వస్తుంది. తినే చోట బ్యాక్టీరియా ఉంటే మీకు రాక ఎవరికి వస్తుంది? మనకే కదా వెళ్తుంది కదా. అందుకే అదే గట్టు తుడిచేటప్పుడు దానికి వేరే పెట్టుకోవాలి, దీనికి వేరే మనం వంటింట్లో చాలా సిస్టమేటిక్ వే చేయాలమ్మా. అదొక పెద్ద ఫ్యాక్టరీ.
మనం బయట కాదు చేయాల్సింది, వంటిల్లే మనకి, దానిలో నుంచే మనకి గృహ వైద్యం వచ్చింది, దానిలోనే వంటింటి చిట్కాలు వచ్చాయి, దానిలోనే ఆరోగ్యం ఉంటుంది, దానిలోనే మనం అందంగా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని విధానాలు అక్కడ ఉన్నాయి కాబట్టి చిన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలు పెద్దవి చేస్తాయి మనకి. నీకు ఇంగ్లీష్లో ఒక సామెత తెలుసో తెలియదు, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. మన చిన్నప్పుడు చదువుకున్నాయి. ఏదైనా ఆ సమయంలో ఆ పని చేస్తే స్టిచ్ ఇన్ టైం అంటే టైంలో కనుక నువ్వు కుట్టేసావనుకో సేవ్స్ 9, అది అంటే 9 విధానాలుగా పోదు. అది ఆ పని సరిగ్గా చేసావు అంటే నువ్వు చాలా విధానాలను ఉపయోగించుకోవాలి. కాబట్టి స్క్రబ్స్ నీట్గా పెట్టుకోవడం, తుడిచేవి నీట్గా పెట్టుకోవడం, స్టవ్ నీట్గా పెట్టుకోవడం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి బంద్ చేస్తాం, మనం చాకుతోటి కూరలు తరుగుతాం, అవి అలాగే తీసుకెళ్ళి దానిలో పెడతారు, దానికే బ్యాక్టీరియా అంతా వస్తుంది. చాకు తరిగేది కూడా ఉంటుంది కదా, మీరు ఒక ప్లాంక్, మేమంటే ఇంతకుముందు కత్తిపీటతో తొరుక్కునేవాళ్ళం, ఇప్పుడు మీరు కాదు కదా, ప్లాంక్ కడగరుగా, అయిపోయింది కదా, అది తీసుకెళ్ళి అట్లాగే పెడతారు. చక్కగా మోరి కింద చక్కగా వాష్ బేసిన్లో దాన్ని పెట్టి, అది ఉంటుంది కదా దానిలో పెట్టి కడుక్కోవాలి సింక్లో. ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే తొందరగా పని అవుతుంది, మళ్ళీ మీరు ఇమీడియట్గా పని చేసుకోగలుగుతారు, శుభ్రంగా ఉంటుంది. అసలే మీరు చక్కగా చదువుకున్న పిల్లలు, మా అప్పటికన్నా మీరు ఎంత చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, తెలివితేటలు బాగా ఉన్న పిల్లలు, కాస్త సమయం కనుక కిచెన్కి ఉపయోగించారంటే ఆలోచనగా మీరు చేశారనుకోండి, మీ పిల్లలు చక్కగా చేస్తారు ఈ పనులన్నీ. మీరు చేసే పనులన్నీ చక్కగా చూసి మీ బిడ్డలు నేర్చుకోవాలంటే అమ్మలందరూ శుభ్రంగా ఉండాలి, వాళ్ళకి ఆ విధానం తెలుసుకుని కనుక చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీరు తినే ఆహారంలో వచ్చిన చిన్న చిన్న మార్పులే ఇంత దూరం తెస్తాం. చిన్ని విషయాలు ఎన్ని ప్రాబ్లంకి కారణమవుతుంది. సొల్యూషన్ కూడా చాలా సింపుల్గా చెప్పేశారమ్మా, చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా సులభంగా చెప్పేశారు. ఇలా చేసుకుంటే మన సుమన్ మామూలు అందరూ సూపర్ మామూలు అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.